హైవేస్. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటిదండి. బట్ క్యాట్ సస్పెల్ అని ఇవ్వాలి, బట్ అందులో హలాల్ న్యూస్ ఉండేసి అది ఇచ్చేసాను ఫస్ట్. సో నేను మన దానిలో ఇది ఇస్తున్నా. మన సమాజంలో మామూలుగా మన దేవుడు చెప్పినా కానీ హైందవ ధర్మంలో కూడా మనుషులంతా సమానమే, కానీ ఒక్కొక్క వర్గం ఒక్కొక్క పనులన్నీ చెప్పున్నారు. అలా తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, నడుము నాభి అన్న దగ్గర వచ్చేసి వైశ్యులు, రిమైనింగ్ పార్ట్ అన్నప్పుడు శూద్రులు అన్నట్టు చెప్పారు. ఇందులో ఏ ఒక్క పార్ట్ పోయినా బతకలేము. సో ఏమన్నారు, వర్ణ వ్యవస్థ అన్నారు, 4 వర్ణాలు అన్నారు, అంత కలిసిమెలిసి పని చేసుకోవాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వాలి, ఒకరి తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పారు. కానీ రాను ఏమైంది, ఉన్నోడు లేనోడు మరలు ఇందులో వచ్చేసి కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఇలా అయిపోయాయి. సరే స్వాతంత్రం వచ్చింది, మన కోసం రచించుకున్న రాజ్యాంగం, అందులో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు అన్నారు. అది కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈలోపు అంతా సెట్ అయ్యి తీసండి అన్నారు. బట్ పొడిగించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇందులో కూడా మరలా ఈ ఎస్సీలలో కూడా కొన్ని వర్గాల వారు బాగా చదువుకొని తెలివిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎస్సీలలో కొంతమంది అంతగా చదువుకోలేకపోతున్నారు. ఒకవేళ చదివినా ఎక్కువ మార్కులు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. దాంతో ఏమవుతుంది, ఎస్సీల్లో ఎస్టీల్లో డివిజన్స్ లేవు. ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్ఎస్సి, ఎస్సీడి ఇలా లేవు. ఎస్టీఏ, ఎస్టీబి ఇట్లా లేవు. అదే బీసీలకు వచ్చేసి బీసీఏ మళ్ళీ కులాలు, బీసీబి అందులో కులాలు, బీసీసీ అందులో కులాలు, బీసీడి అందులో కులాలు. అంటే బ్యాక్వర్డ్ క్లాస్, వెనుకబడిన తరగతులు అన్నప్పుడు కులాల వారీగా విభజించి వారికి ఇదిగో ఇంత శాతం రిజర్వేషన్, వీళ్ళకి ఇంత శాతం రిజర్వేషన్ అని అన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఓ రకంగా రిజర్వేషన్ తగ్గట్టుగా న్యాయం జరుగుతున్నట్టే లెక్క. ఎందుకంటే బీసీఏలో ఉన్న కేటగిరీస్ మీరు చూస్తూ ఉంటే వారి యొక్క సోషల్ స్టేటస్ కానీ కొంచెం అటు ఇటుగా అంత ఈక్వల్ అన్నట్టు. బీసీబీలో అలా. ఇందులో కూడా మరలా బీసీబీలో ఉన్న వాళ్ళు కొంతమంది బీసీఏలో చేర్చాలని, బీసీఏలో కొంతమంది బీసీబీలో చేర్చాలని, బీసీబీలో కొంతమంది బీసీడీలో చేర్చాలని, బీసీడీలో ఉన్న బీసీబీలో ఇలా నడుస్తూనే ఉన్నాయి. ఇది ఓ రకంగా గుడ్డులో మెల్లన్నారు, లేదన్నప్పుడు పర్లేదురా బాబు ఉన్నందులో బెటర్ అన్నారు. ఎస్సీ ఎస్టీలకు చాలా లేదనమాట. ఈరోజు ఎంత దారుణం ఉందంటే, మందకృష్ణ మాదిగ ఈ ఎస్సీ వర్గీకరణ కోసం నాకు తెలిసి 30 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నాడు. ఎంతమంది మాదిగలు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పాపం పోరాటం చేసి చనిపోయి ఉన్నారు. మాలా మాదిగ మధ్య చిచ్చు కూడా చాలామంది ఈ ఎస్సీ వర్గీకరణ దగ్గర పెట్టున్నారు. మరలా ఆ పైన ఉండే నాయకులు, మాల నాయకులైనా మాదిగ నాయకులు వాళ్ళు బాగానే ఉంటారు. దిగులు ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకునేదాకా వెళుతూ ఉంది. ఎస్సీలలో యూనిటీ లేకపోవడానికి ఇదో కారణం అవుతుంది. ఈయన ఇద్దరి మధ్య చిచ్చు పెడుతూ మిగతా వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. వీళ్ళకి ఎస్సీలలో మాలకి ఇదిగో ఇంత శాతం, మాదికి ఎంత శాతం, రెల్లికి ఎంత శాతం అని పర్సంటేజ్ ఉంటే, అరే మనమంతా ఎస్సీలోరా, నీ పర్సంటేజ్ నీకుంది, నీ పర్సంటేజ్ నీకుంది, నీ దానిలో నేను రా, నా దానిలో నువ్వు రావు, ఇంకేంట్రా బాబు, మనం మాత్రం యూనిటీగా ఉండాలరా, ఎవరైనా అడ్డుకోవాలి, ఆదుకో, మనల్ని కాపాడుకోవాలి, లైక్ ఈవేలు ఉంటారు. సో ఆ వర్గీకరణ చేయండి బాబు నెత్తిలో ముత్తుకుంటూ ఉన్నాడు. రీసెంట్గా తెలంగాణలో ఈ గిరిజనులు వచ్చేసి ఇలా చెప్పాలి, షెడ్యూల్ ట్రైబ్స్ కదా, ఇందులోనే సుగాలి కూడా వస్తారు. మన రెగ్యులర్ లంబాడీలు అంటారు, లైక్ వాళ్ళు కూడా వస్తారు నాయకులు. ఇందులో మళ్ళీ ట్రైబుల్ గిరిజనులు అంటే కొండ జాతి వాళ్ళు, లైక్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు నేను తెలంగాణ మన మధ్య గట్టిగా రిజర్వేషన్ నేను చూస్తున్నా, ఈ సుగాలిని ఎస్టీ నుంచి ఎలిమినేట్ చేసేవాళ్ళు, వాళ్ళని తీసేయాలి. ఎస్టీలకు వాళ్ళు సరిపోరు, వాళ్ళు బీసీలు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎస్టీలు మీ ఇష్టం, ఎస్టీలుగా వాళ్ళు వద్దు, ఎందుకంటే వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, బాగా చదువుకున్నారు, రిజర్వేషన్ వల్ల బాగా లబ్ధి పొందారు, మా రిజర్వేషన్ ఇప్పుడు మాకు ఉండాలి, సో ఎస్టీగా మేము ఉండాలని చెప్పేసి గిరిజనులు చాలామంది పోరాడుతూ ఉన్నారు. మొన్న మధ్య ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ మొత్తం 7 సభ్యుల ధర్మాసనం 6:1 అంటే 6 ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి అనుకూలం, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా తామాషా ప్రకారం ఈ రిజర్వేషన్ మీరు షేర్ చేయండి అన్నారు. ఒకళ్ళ మాత్రం మరి ఒకళ్ళ గొప్పలు ఎవరో కానీ అలా విభజించవద్దు, ఎస్సీలు అంటే అంతా ఒకటే, ఎస్టీలు అంటే అంతా ఒకటే, నా గొప్పలు ఎవరో చెప్పారు. ఆ గొప్ప జడ్జీలు రేపు తెలిసింది మన పేపర్లో. ఇప్పుడు విషయం ఏంటి, ఇన్నాళ్ళుగా దేశవ్యాప్తంగా ఎస్సీలలో అర్హత ఉండి కూడా ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అనుకున్న మూమెంట్లో దానికన్నా ఇంకా బెస్ట్ వాళ్ళు ఆ ఎస్సీలు మిగతా ముందుకెళ్తుంటే పాపం వీళ్ళు వెనకబడుతూ ఉన్నారు. అలా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు చదువుకోబోతూ ఉన్నారు, సీట్లు రాబోతున్నాయి. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఒక లెక్క ఒకళ్ళు తక్కువ నేనే చెప్పున్నా, ఇప్పుడు కూడా అదే అంటున్నా. కాకపోతే
ఒకరికంటూ కేటాయించినవి వారికి చెందాలి అంటే, నిజం అర్హత ఉన్న వాళ్ళకి వెళ్ళాలి అంటే, బీసీలలో ఎలాగైతే వర్గీకరణ ఉందో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీడీఈ అన్నట్టు ఈ ఎస్సీల వర్గీకరణ ఉండాలి. ఇప్పుడు రాష్ట్రాల చేతుల్లో ఉంది, అది చెప్పేసింది సుప్రీంకోర్టు. ఏపీలో, తెలంగాణలో ఇక ఎస్సీలలో ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీ, ఎస్సీడీ అని పెడతారు. లేదన్నప్పుడు ఎస్సీఏ, ఎస్సీబీ అని పెట్టి మళ్ళీ అందులో షేర్ చేస్తున్నట్టు చూద్దాం. ఇక మీదట ఎస్సీలలో కూడా వర్గీకరణ, ఎస్టీలలో కూడా వర్గీకరణ. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసి ఎవరికి ఎంత రిజర్వేషన్ ఏంటంటే కేటాయిస్తారు. అప్పుడు మాలలకి కేటాయించినటువంటి స్థానాలు వాళ్ళకే వస్తాయి, మాదిలకి కేటాయించినటువంటి జాబ్స్ ఏమైనా వాళ్ళకే వస్తాయి. అలాగే రెల్లి, ఎస్టీలలో వచ్చేసి గోల్డ్ జాయితీ రిమైనింగ్ వాళ్ళకు కూడా అన్నట్టు. ఐఎమ్ షూర్ ఇది సుప్రీంకోర్టు చరిత్రలో ద బెస్ట్ జడ్జిమెంట్ అంటాను. దేశ చరిత్ర మలుపు తిప్పే ఒక గొప్ప జడ్జిమెంట్ అంటాను.